ఏయ్ పడుకుంటే చంపేస్తారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో చూడమన్నాడు భయ్య కిరణ్ అన్న ఈ మూవీని. అందుకని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేస్తే నాకన్నా ముందు ఇంకోటికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటది, ఆడితో వెళ్ళిందంట. సర్లేండి, అది వేరే విషయం. మీలో ఎంతమంది మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్తో చూసారో కామెంట్ చేయండి. ఇంక రివ్యూలోకి వెళ్ళే ముందు నిన్న కోర్ట్ సినిమాకి నాని అన్న కాన్ఫిడెన్స్ స్పీక్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పాను కదా. స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ మూవీ ప్రొడ్యూసర్ది చూడండి. థియేటర్ ధరని మీరందరూ చిమ్మి అవతల పాడైపోతే మధ్యాహ్నం నేను పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో అక్కడే నన్ను చితగొట్టేయండి. నన్ను చితకగొట్టి మీరు బయటకి ఇసిరేయచ్చు. ఓకే సార్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు మీ మూవీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, బట్ ఆడియన్స్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు స్టేట్మెంట్స్ చేసే ముందు ఆలోచించాలి. కనబడేదాకా వెతికేయండి, కనపడగానే కాల్ చేయండి, అటువంటి స్టేట్మెంట్స్ చేయకూడదు సార్ మీరు. పోనీ ప్రొడ్యూసర్ మాట పక్కన పెడితే కిరణ్ అన్న మరీ పర్టికులర్గా కాన్ఫిడెంట్గా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో చూడండి చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఈ స్టోరీని అన్నాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నారు కదా, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా, కాకపోతే మొత్తం మడతెట్టి అస్సాం వేసేసారు మనల్ని. లవ్ స్టోరీస్ నాకు నచ్చవా అంటే నాకు ఇష్టమే, లవ్ జోనరా నేను చూస్తా. ఇప్పుడు ఏంటి, కొత్త స్టోరీస్ రాయిపోయినా పర్లేదు, కొత్తగా చూపిస్తే చాలు, అది చూడగలం. ఇప్పుడు లవ్ జోనరా తీసుకున్నారు, మళ్ళీ హీరోకి చిన్నప్పటి నుంచి సారీ అండ్ థ్యాంక్ యూ అనే పదాలు వాడడం నచ్చదు, దాన్ని పట్టుకొని మళ్ళీ సాగదీశారు. సినిమా మొత్తం అదే సాగదీస్తారు. ఇంకా ఆ పాయింట్ వచ్చినప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది. పోనీ మ్యూజిక్ ఏమైనా వర్కౌట్ అయ్యిందా? శామ్ సిఎస్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, కాకపోతే ఇందులో ద వరస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడా బాగలేదు. ఇంకా మూవీ మొత్తం నెగిటివ్ అయినా భయ్యా, ఒక దగ్గర కూడా నచ్చదా, ఒక దగ్గర పాజిటివ్స్ లేవా అంటే నాకైతే పాజిటివ్స్ మరి కనిపించలేదు. మూవీ చాలా రొటీన్ రొడ్డకొట్టుడు మూవీ. మీరు మూవీకి వెళ్ళండి, మూవీకి వెళ్ళి మీరు చూసి వచ్చిన తర్వాత నాకు చెప్పండి, కామెంట్ చేయండి, మాట్లాడదాం అప్పుడు. అండ్ మోర్ ఓవర్ కిరణ్ అన్న యాక్టింగ్ అయితే కొంచెం మార్చాలి. అతను వాయిస్కి అతను మాడ్యులేషన్కి ఏంటంటే కొంచెం లవ్ జోనర్ కరెక్టే కానీ మాస్ యాక్షన్ పనికిరాదు అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఏదో ఫోర్స్డ్గా పెట్టినట్టుంటాయి ఫైట్లే. నేను చాలా ఫైట్లు ఉన్నాయి, సినిమా మొత్తం ఫైట్లతోనే ఉంటుంది. ఇప్పుడు అవైనా బాగున్నాయంటే అవి కూడా పెద్దగా బాగాలేవు. దానికి కూడా ప్రొడ్యూసర్ ఇంకా ఛాలెంజ్ చేశారు, మీరు ఫైట్లు చూసి మెస్మరైజ్ అయిపోతారు అది ఇది అన్నారు. అంతేం లేదు అక్కడ. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇది లవ్ జోనర్ కాబట్టి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీకు ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో మీకు కనెక్ట్ అవ్వచ్చు మూవీ. సో అది మరి సంగతి. ఇక్కడి వరకు చూసామంటే నా వీడియో నీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. And please do support me guys, please support me. Thank you, bye bye.